ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్య నామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది భయంకరమైన పరిస్థితుల నుండి నేను విడిపించబడతానా లేదా, అప్పులు భయంకరంగా ఉన్నాయి, విడిపించబడతానా లేదా, భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, నేను తప్పించబడి విడిపించబడి స్వస్థపరచబడతానా లేదా, నా కుటుంబం ఎలా ఏంటి, ఈ ప్రశ్నలకు జవాబు ఎప్పుడు దొరుకుతుంది, ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నన్ను విమోచిస్తారు అని జీవితంలో సతమతమైపోతూ భయపడుతూ ఉన్నావా? ఈ భయాందోళన పరిస్థితుల మధ్యలో అపవాది దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు, ఇంక నువ్వు బ్రతకడం ఎందుకు చనిపో, ఇంక నీ కష్టాలు నీ జీవితంలో సత్యంత వరకు నిన్ను వదలవు అని రకరకాల అబద్ధపు ఆలోచనలు పుట్టిస్తూ నీ విశ్వాసాన్ని సన్నగిల్లింపజేస్తున్నాడా? దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఇర్మియా అనబడినటువంటి ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. నేను ఎవరి దగ్గరికైతే నిన్ను పంపిస్తున్నానో వారికి నువ్వు భయపడద్దు, ఎందుకనంటే నేను నీకు తోడుగా ఉండి నేను విడిపిస్తాను. ఉదయకాల సమయంలో దేవుడు అదే వచనం ద్వారా నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట! వారికి భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట! దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. అప్పులకు భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీతో కూడా ఉన్నాను. వ్యాధులకు భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీతో కూడా ఉన్నాను. నేను నీతో కూడా ఉండేది నిన్ను విడిపించడానికి. బిజినెస్ ఫెయిల్ అయిపోయిందని భయపడుతున్నావా? బిజినెస్లో నష్టపోయానని బాధపడుతున్నావా? భయపడద్దు. తెలుసో తెలియకో ఏది నువ్వు చేసినప్పటికీ కూడా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తన సేవకుడు ద్వారా ఈ ప్రశస్తమైన సమయంలో నీతో మాట్లాడుతుండగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగితే, భయమును నీ జీవితంలో నుండి తొలగించుకోగలిగితే, నిన్ను విడిపించుటకు నీతో ఉన్న దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిన్ను విడిపించుటకు నేను నీతో కూడా ఉన్నాను, భయపడద్దని ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే విశ్వాసంతో నమ్ముతున్నారో వారిని ఈ దినమే విడిపించి వారి తోడు ఉండి వారి తలపైకెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.